నా తోడై ఉంటానన్నావే, నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువనన్నావే. నా తోడై ఉంటానన్నావే, నే వెళ్ళు ప్రతి చోట, నన్ను దీవించు వరకు విడువనన్నావే. తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, కునుక నిదురపోక నన్ను చూసినావు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా. నిన్ను నేను మరువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. నిన్ను నేను మరువనయ్య దేవా, నన్ను దీవించు వరకు. నిజము తండ్రి, నిజముగా నిన్ను నేను మరువనయ్యా. నీవు నన్ను దీవించే వరకు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ప్రార్థించుకుంటూనే ఉంటాను. దావీదు మహారాజు తన క్షమాపణ ప్రార్థనలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. ఈరోజు 18వ వచనంలోకి వచ్చినాం. బైబిల్ తీయండి, అందరూ చదవండి. 51వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ తీయండి, అందరూ కూడా నాతో కలిసి చదవండి. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. చూసావా, ఆయన కటాక్షమును కోరుకుంటున్నాడు దావీదు ఆయన కటాక్షమును కోరుకుంటున్నాడు. దావీదు ఎప్పుడో ఆయనకి ఇష్టానుసారుడు అయిపోయాడు. ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయన బిడ్డను కూడా చంపేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఆయన ప్రేమించినప్పుడు ఆ ప్రేమను కూడా మనం తట్టుకోలేము. ఎంత ప్రేమ చూపిస్తాడంటే మనము అసలు ఊహించలేనంత మేలులు చేస్తాడు ఆయన. అడుగుతున్నాడు దావీదు మహారాజు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము. నేనే ఆ సియోను నివాసుడని. సియోనుకు మేలు చేయమయ్యా, నీ కటాక్షము చొప్పున. యెరూషలేము యొక్క గోడలను కట్టించమయ్యా. యెరూషలేము గోడలు ఎప్పుడు కూలిపోకూడదు. యెరూషలేము గోడలు ఎప్పుడు స్టాండర్డ్గా ఉండాలి. ఆ గోడలను కట్టమని అడుగుచున్నాడు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలు కట్టము. ప్రియులారా, మనం కూడా బాగా చక్కగా ఉండాలంటే మంచి గృహం నిర్మించుకోవాలా, ఆ ఇంటి చుట్టూ మంచి గోడలు కట్టించుకోవాలా, మంచి గేటు పెట్టించుకోవాలా. అన్నీ ఉన్నా కూడా అందులో ఆయన కృప ఉండాలా, ఆయన మేలు చేయాలా. మేలు చేయక నీవు